గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు భారత్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అందులోనూ దేశంలో బెంగుళూరు తర్వాత హైదరాబాద్ లో అత్యధికంగా జీసీసీలు ఏర్పాటు అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశంలోని జీసీసీల మొత్తం ఆదాయం $10,000 కోట్ల అంటే సుమారు 9.5 లక్షల కోట్లకి చేరువైందని ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్ జినోవా సంయుక్త నివేదిక పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్లో జీసీసీల మొత్తం రెవెన్యూ $6,500 కోట్ల రికార్డైంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా భారత్ 2025-26లో జీసీసీల ఆదాయం 9.50 లక్షల కోట్లు. బీఎఫ్ఎస్ఐ జీసీసీలకు హాట్స్పాట్ గా హైదరాబాద్. దేశంలోని 2,117 జీసీసీల్లో 23.6 లక్షల మంది ఉద్యోగులు. భారతదేశంలో మొత్తం జీసీసీల సంఖ్య 2,000 మార్కును దాటింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి అది రికార్డు స్థాయిలో 2,117కు చేరుకుంది. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీసీసీలు 32% పెరిగింది. ప్రస్తుతం దేశంలోని జీసీసీల్లో మొత్తం 23.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీల్లో 506 ఇప్పటికే భారత్లో జీసీసీలను ఏర్పాటు చేశాయి. దేశంలోని 1,200కు పైగా జీసీసీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అందులో 250కి పైగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను నిర్వహిస్తున్నాయి. దేశంలో 2.5 లక్షలకు పైగా ఏఐఎంఎల్ నిపుణులున్నారు. ప్రపంచ జీసీసీలో పనిచేస్తున్న ఏఐ నిపుణుల్లో ఇది 28% సమానం. భారత్లో జీసీసీలు ఏర్పాటు చేసిన కంపెనీల్లో 63 అమెరికాకు చెందినవే కావడం విశేషం. జర్మనీకి చెందిన 105 కంపెనీలు భారత్లో జీసీసీలను ఏర్పాటు చేశాయి. యూరప్, యూకేకు చెందినవి 21, ఏపీఏసీకి చెందినవి 9 జీసీసీల ఏర్పాటుతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డెన్మార్క్, బెల్జియం, లక్సెంబర్గ్ సంస్థలు కూడా భారత్లో తమ సెంటర్లను విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన కంపెనీలు జీసీసీల ఏర్పాటుకు భారత్ వైపు చూస్తున్నాయి. ఇక దేశంలో 1,080 జీసీసీలతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. భారత్లోని మొత్తం జీసీసీలో ఇది 3వ వంతు వాటా. బెంగళూరు తర్వాత జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. గతేడాది సగం బీఎఫ్ఎస్ఐ జీసీసీలు హైదరాబాద్నే ఎంచుకున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ జీసీసీలకు హైదరాబాద్ హాట్స్పాట్ గా ఉంది. ఇక పుణె, ఎన్సీఆర్, చెన్నై ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ఏర్పాటైన సెంటర్లలో 5 కోయంబత్తూర్, అహ్మదాబాద్, కోల్కతా, వడోదర, కొచ్చి వంటి నగరాలను ఎంచుకున్నాయి. వచ్చే 5 ఏళ్లలో జీసీసీల ఏర్పాటులో హైదరాబాద్ బెంగళూరును వెనక్కు నెట్టి నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకుంటుందని టాక్ వినిపిస్తోంది.